తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసమును కుమార్తె ప్రభువా, ఎవరి గురించి గారి యొక్క నాయకులందరికీ, వారి కుటుంబీకులకు, అన్నదమ్ములకు రహస్యము చింతించే కృప దయచే ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఆమెను తండ్రి ప్రభువా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న అధికార గణం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరి కూడా నమ్మదగిన దేవుడము ప్రభువా, మాకు చాలిన దేవుడము తండ్రి, స్తోత్రములు నాయన. కృప వెంబడి కృపను విరిచి వాగ్దానము చేసిన యొక్క తండ్రి స్వాస్థ్యమును సొత్తుగా తీసుకుందువు గాక. అడుగు పెట్టిన ప్రతి రాజముద్ర ఉంగరముగా అభిషేకించి నీ సన్నిధిలో క్షణ క్షణము కూడా ప్రభువా కరుణులు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, దయచేసి కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి మిక్కిలి కృపా దయచేసి ప్లీజ్ 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 ఒకసారి మన అభిమానాన్ని చాటుకుందాం, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. దేవా స్తోత్రములు నాయన, నిండైనటువంటి మహాకృప చేత అలంకరించబడి అనేక ప్రతి ఒక్క అడుగు కూడా మీరు వేయిస్తున్న వైనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో నీ బిడ్డను ప్రభువా అనేక తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. కుమార్తె ప్రభువా, ఎవరి గురించి గారి యొక్క నాయకులందరికీ, తల్లి గారి నిజమ్మ గారి, వారి కుటుంబీకులకు, అన్నదమ్ములకు రేపు ఉదయం విజయవాడలో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి, భారతదేశానికి మంచి జరగాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు
నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం.